ఉండేది వాస్తవమా కాదా? మీరేమో చెప్తారు, మీరే మొదలుపెట్టినారని. అంటే ఇవన్నీ ఏమైనట్లు మళ్ళీ? అసలు కుడి కాలువ పనులు చూస్తే అప్పట్లో ఒరిజినల్గా డిజైన్స్ కుడి కాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమ కాలువ పనులు చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందింది వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడి కాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందని భూసేకరణ. కేబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు. ఆ తర్వాత ఫైనల్గా కేబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమనుందండి? bearing all further expenses on Polavaram project and that of the authority by the central government out of the grants made under the scheme for the national as a special dispensation. అంటే పారా నంబర్ 5.3 ఏదైతే నేను ఇంతకు ముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు? మీరు పోయి ఇది ఈ కేబినెట్ నోట్ అంతా కూడా